హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుప్తుల సాంస్కృతిక చరిత్రకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. ఇది గుప్తుల సామ్రాజ్యం గురించి పార్ట్ 2 వీడియో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, తాంత్రిక మతం ఆవిర్భావం మరియు లక్షణాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. తాంత్రికం అనేది కేవలం వేద సంస్కృతి యొక్క పునరుద్ధరణ మాత్రమే. ఇందులో స్త్రీ శక్తి ఆరాధనకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడింది. తాంత్రిక మార్గంలో ప్రవేశానికి కఠినమైన కుల వివక్ష పాటించబడేది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. దేనికి సంబంధించింది? తాత్విక మత ఆవిర్భావం మరియు వాటి యొక్క లక్షణాలకు సంబంధించింది. ఇందులో స్త్రీ శక్తి ఆరాధనకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారంట. రిమైనింగ్ 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అండి. తాంత్రికం అనేది పాత వేద సంస్కృతి మరియు స్థానిక గిరిజన సంస్కృతుల మిశ్రమం. కేవలం వేద సంస్కృతి కాదు. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారండి? వేద సంస్కృతి యొక్క పునరుద్ధరణ మాత్రమే అన్నారు. సో దట్స్ వై దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, తాంత్రికంలో ప్రకృతిలోని శక్తి అంతా స్త్రీ రూపంలో ఉంటుందని నమ్మి శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చారు. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. తాంత్రిక మతం కుల వివక్షను వ్యతిరేకించింది. బ్రాహ్మణుల నుండి శూద్రుల వరకు ఎవరైనా ఇందులో చేరొచ్చు అండి. కానీ ఇక్కడ ఏమన్నారు? కఠినమైన కుల వివక్ష పాటించేది అన్నారండి. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. తాంత్రిక మతం కుల వివక్షను వ్యతిరేకించింది. బ్రాహ్మణుల నుండి శూద్రుల వరకు ఎవరైనా ఇందులో చేరొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి గ్రంథాలు మరియు వాటి ఇతివృత్తాలను జతపరచండి. గ్రంథాలు: అమరకోశం, నీతిసార, మృచ్ఛకటికం, కామసూత్ర. ఇతివృత్తాలు: రాజకీయ నీతి మరియు రాజు ప్రవర్తన, సాగు భూముల వర్గీకరణ మరియు నిఘంటువు, 64 రకాల కళలు మరియు ఆదర్శ పౌరుని జీవనశైలి, సామాన్య ప్రజలు, దొంగలు మరియు జూదగాళ్ళ పాత్రలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. అమరకోశం సాగు భూముల వర్గీకరణ మరియు నిఘంటువు. నీతిసార రాజకీయ నీతి మరియు రాజు ప్రవర్తన. మృచ్ఛకటికం సామాన్య ప్రజలు, దొంగలు మరియు జూదగాళ్ళ పాత్రలు. కామసూత్ర 64 రకాల కళలు మరియు ఆదర్శ పౌరుని జీవనశైలి. అమరకోశం అంటే సాగు భూమిని 12 రకాలుగా వర్గీకరించిన సంస్కృత నిఘంటువు అంట. నీతిసార కామాంధకుడు రచించిన రాజకీయ నీతి శాస్త్ర గ్రంథం. మృచ్ఛకటికం శూద్రకుడు రచించిన ఈ నాటకంలో రాజుల కంటే సామాన్య ప్రజల పాత్రలు ఎక్కువగా ఉంటాయి. కామసూత్ర వాత్సాయనుడు రచించిన ఈ గ్రంథం 64 కళలు మరియు నాగారక జీవనశైలిని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఇది పశ్చిమ దేశాల్లోకి అనువదించబడిన తొలి భారతీయ నాటకం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఇది పశ్చిమ దేశాల్లోకి అనువదించబడిన తొలి భారతీయ నాటకం. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. 1789లో సర్ విలియం జోన్స్ దీనిని ఇంగ్లీష్లోకి అనువదించడం వల్ల ప్రపంచ సాహిత్యానికి కాళిదాసు గొప్పతనం తెలిసింది. జర్మన్ కవి గోతే కూడా దీనిని ప్రశంసించాడు. సో 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గుప్తుల కాలం నాటి చిత్రలేఖనానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది అడిగారండి. అజంతా చిత్రాలలో పూర్తిగా సహజ సిద్ధమైన రంగులను వాడారు. బాగ్ గుహలలోని చిత్రాలు ప్రధానంగా ఆధ్యాత్మిక అంశాల చుట్టూ తిరుగుతాయి. అజంతాలో ఫ్రెస్కో పద్ధతిని, బాగ్ గుహలలో టెంపేరా పద్ధతిని ఉపయోగించారు. పద్మపాణి బోధిసత్వుని చిత్రం అజంతాలోని 1వ నెంబర్ గుహలో ఉంది.
గుప్తుల కాలం నాటి చిత్రలేఖనానికి సంబంధించి సరికానిది అడిగారండి. ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అజంతా చిత్రాలలో పూర్తిగా సహజ సిద్ధమైన రంగులను వాడారు. అజంతాలో ఫ్రెస్కో పద్ధతిని, బాగ్ గుహలలో టెంపేరా పద్ధతిని ఉపయోగించారు. పద్మపాణి బోధిసత్వుని చిత్రం అజంతాలోని 1వ నెంబర్ గుహలో ఉంది. రాళ్ళు, సున్నం, కాటుక మరియు లాపిస్ లాజులి వంటి సహజ రంగులు వాడారు. అజంతాలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటే బాగ్ గుహలలో లౌకిక అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇక్కడేమన్నారండి, బాగ్ గుహలలో చిత్రాలు ప్రధానంగా ఆధ్యాత్మిక అంశాల చుట్టూ తిరుగుతాయి అన్నారు. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అజంతాలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటే బాగ్ గుహలలో లౌకిక అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు నాట్యగత్తెలు, సంగీతకారులు. ఫ్రెస్కో తడి గోడపై, టెంపేరా ఆరిన గోడపై వేసే పద్ధతి. ఫ్రెస్కో తడి గోడపై, టెంపేరా ఆరిన గోడపై వేసే పద్ధతి అంట. ఇది అజంతా చిత్రాలలోని అత్యంత ప్రసిద్ధమైనది. ఏది? పద్మపాణి బోధిసత్వుని చిత్రం. నెక్స్ట్ క్వశ్చన్, నగర శైలి ఆలయ వాస్తుశిల్పం యొక్క లక్ష్యాలను గుర్తించండి. ఆలయాన్ని ఎత్తైన వేదిక జగతిపై నిర్మిస్తారు. ప్రధాన ద్వారం వద్ద భారీ రాజగోపురాలు ఉంటాయి. శిఖరం పైభాగంలో ఆమలకం మరియు కలశం ఉంటాయి. గర్భాలయానికి మంటపానికి మధ్య అంతరాలం ఉంటుంది. నగర శైలి ఆలయ వాస్తుశిల్పం యొక్క లక్షణాలను గుర్తించండి. ఆలయాన్ని ఎత్తైన వేదిక జగతిపై నిర్మిస్తారు. ప్రధాన ద్వారం వద్ద భారీ రాజగోపురాలు ఉంటాయి. శిఖరం పైభాగంలో ఆమలకం మరియు కలశం ఉంటాయి. గర్భాలయానికి మంటపానికి మధ్య అంతరాలం ఉంటుంది. సరైనవన్నీ అడిగినది క్వశ్చన్లో. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 1, 3, 4. ఆప్షన్ 2 ఓన్లీ రాంగ్. రాజగోపురాలు అనేవి ద్రవిడ శైలి లక్షణాలు. నగర శైలిలో గోపురాలు అనేవి ఉండవంట. కానీ ఇక్కడ ఏమన్నారు, ప్రధాన ద్వారం వద్ద భారీ రాజగోపురాలు ఉంటాయి అన్నారు. సో ఆప్షన్ 2 స్టేట్మెంట్ ఇస్ రాంగ్ ఆన్సర్. నగర శైలిలో గోపురాలు అనేవి ఉండవు. ద్రవిడ శైలిలో మాత్రమే గోపురాలు ఉంటాయి. కేవలం ఆలయ శిఖరమే ప్రధానం. ఇక్కడ ఆలయ శిఖరం మాత్రమే ప్రధానంగా ఉంటుందంట. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆర్యభట్ట భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని వివరించారు. భూభ్రమణం. బ్రహ్మగుప్తుడు న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ శక్తి గురించి ప్రస్తావించారు. వరాహమిహిరుడు సున్నాను ఒక గుర్తుగా వాడిన తొలి శాస్త్రవేత్త. సుశ్రుతుడు ముక్కు పునర్నిర్మాణం వంటి శస్త్రచికిత్సల గురించి వివరించారు. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ అండి. సున్నాను ఒక గుర్తుగా పింగళుని ఛందస్సూత్రలో వాడారంట. వరాహమిహిరుని పంచసిద్ధాంతికలో సున్నాను ఒక సంఖ్యగా వాడిన తొలి గ్రంథంగా గుర్తింపు ఉందంట. సున్నాను ఒక గుర్తుగా వాడిన తొలి గ్రంథంగా వరాహమిహిరుని పంచసిద్ధాంతికలో అంట. పంచసిద్ధాంతికలో. ఆర్యభట్ట భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని వివరించారు. దీన్నే భూభ్రమణం అంటారంట. బ్రహ్మగుప్తుడు న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ శక్తి గురించి ప్రస్తావించారు. సుశ్రుతుడు ముక్కు పునర్నిర్మాణం వంటి శస్త్రచికిత్సల గురించి వివరించారు. బ్రహ్మగుప్తుడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో గురుత్వాకర్షణ గురించి సూచనాప్రాయంగా పేర్కొన్నారు. సుశ్రుతుడిని శస్త్రచికిత్స పితామహుడిగా పరిగణిస్తారు. ఆర్యభట్ట భూభ్రమణం వల్లే రాత్రి పగలు ఏర్పడుతున్నాయని చెప్పారు. సో ఆప్షన్ సి ఓన్లీ రాంగ్ అండి. సున్నాను ఒక గుర్తుగా పింగళుని ఛందస్సూత్రలో వాడారు. వరాహమిహిరుని పంచసిద్ధాంతికలో సున్నాను ఒక సంఖ్యగా వాడిన తొలి గ్రంథంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త ఆలయాల నిర్మాణ పరిణామ క్రమానికి సంబంధించి సరైన వరుసలను ఎంచుకోండి. చదునైన పైకప్పు, ప్రదక్షిణ పథం, శిఖర ఆవిర్భావం, ఇటుకల నిర్మాణం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి.
గుప్త ఆలయాల నిర్మాణ పరిణామ క్రమానికి సంబంధించి సరైన వరుస. ఫస్ట్ చదునైన పైకప్పు, తర్వాత ప్రదక్షిణ పథం, తర్వాత శిఖర ఆవిర్భావం, తర్వాత ఇటుకల నిర్మాణం. మొదటి దశ సాంచి 17వ నెంబర్ ఆలయం వలె చదునైన పైకప్పు. రెండవ దశ నాచ్నా కుటారా ఆలయం వలె ప్రదక్షిణ పథం జోడింపు. మూడవ దశ డియోగర్ దశావతార ఆలయం వలె శిఖరం మరియు పంచాయతన శైలి ప్రారంభం. ఐదవ దశ బీతర్గావ్ ఆలయం వలె ఇటుకల వాడకం. బీతర్గావ్ ఆలయం వలె ఇటుకల వాడకం ఐదవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త శిల్పకళ రీతులు ప్రత్యేకతలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. శిల్పకళా రీతుల యొక్క ప్రత్యేకతల గురించి అడిగారండి. మధుర శిల్పకళా కేంద్రంలో ప్రధానంగా చునార్ ఇసుక రాయిని వాడేవారు. ఈ చునార్ ఇసుక రాయి గురించి మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసామండి, బౌద్ధ మతంలో, జైన మతంలో. గుప్తుల శిల్పాలలో కుషానుల కాలం నాటి శిల్పాల కంటే నగ్నత్వం తగ్గించి హుందాతనానికి ప్రాధాన్యత ఇచ్చారు. శిల్పాల ముఖంలో ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక భావం గుప్త శైలి ప్రధాన లక్షణం. సరైన సమాధానం ఎంచుకోండి. గుప్తుల యొక్క శిల్పకళా రీతుల యొక్క ప్రత్యేకతల గురించి అడిగారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 2, 3. గుప్తుల శిల్పాలలో కుషానుల కాలం నాటి శిల్పాల కంటే నగ్నత్వం తగ్గించి హుందాతనానికి ప్రాధాన్యతనిచ్చారంట. శిల్పాల ముఖంలో ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక భావం గుప్త శైలి ప్రధాన లక్షణం. శిల్పాల ముఖంలో ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక భావం గుప్త శైలి ప్రధాన లక్షణం. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. మధురాలో ఎరుపు ఇసుక రాయిని వాడేవారంట. చునార్ ఇసుక రాయిని సారనాథ్ కేంద్రంలో వాడారు. సారనాథ్ కేంద్రం ఎక్కడ వస్తుందండి? బౌద్ధ మతం టాపిక్లో వస్తుంది. అక్కడ చునార్ ఇసుక రాయిని వాడారు. మధురాలో ఎరుపు ఇసుక రాయిని వాడేవారు. కుషానుల నాటి శిల్పాలతో పోలిస్తే గుప్తుల నగ్నత్వంపై నియంత్రణ పాటిస్తూ హుందాతనానికి ప్రాధాన్యతనిచ్చారంట. గుప్త శిల్పాలలో శారీరక సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తుందట. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని మెహ్రాలి ఇనుప స్తంభం గుప్తుల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత నిదర్శనం. ఈ స్తంభం సుమారు 1500 ఏళ్లుగా ఎండా వానలకు తడిసిన నేటికి తుప్పు పట్టలేదు. సరైన ఎంపికను ఎంచుకోండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీలోని మెహ్రాలి ఇనుప స్తంభం గుప్తుల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత నిదర్శనం. ఈ స్తంభం సుమారు 1500 ఏళ్లుగా ఎండా వానలకు తడిసిన నేటికి తుప్పు పట్టలేదు. మెహ్రోలి ఇనుప స్తంభంపై ఉన్న బ్రాహ్మీ లిపి శాసనం ప్రకారం దీనిని రెండవ చంద్రగుప్తుడు నిర్మించారు. 15 శతాబ్దాలుగా ఆరు బయట ఉన్న ఇది తుప్పు పట్టకపోవడమే వారి లోహ విజ్ఞానానికి అసలైన సాక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, భాసుడు మరియు ఆయన రచనలకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించి సరైన గుర్తించండి. భాసుడు కాళిదాసు కంటే ముందే కాలానికి చెందినవాడు. 1912లో టి గణపతి శాస్త్రి భాసుడి యొక్క 13 నాటకాలను కనుగొన్నారు. భాసుడి ప్రసిద్ధ నాటకం చారుదత్తం ఆధారంగానే శూద్రకుడు మృచ్ఛకటికం రచించాడు. హయగ్రీవ వధ భాసుడు రచించిన ప్రముఖ మహాకావ్యం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్. స్టేట్మెంట్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్. హయగ్రీవ వధ రచయిత భర్తృమేంటుడు అండి, భాసుడు కాదు. నెక్స్ట్, భాసుడు స్వప్న వాసవదత్తం మరియు చారుదత్తం వంటి నాటకాలకు ప్రసిద్ధి అంట. భాసుడు స్వప్న వాసవదత్తం మరియు చారుదత్తం వంటి నాటకాలకు ప్రసిద్ధి. హయగ్రీవ వధ రచయిత ఎవరు? భర్తృమేంటుడు. భాసుడు కాళిదాసు కంటే ముందు కాలానికి చెందినవాడు. 1912లో టి గణపతి శాస్త్రి భాసుడు యొక్క 13 నాటకాలను కనుగొన్నాడు. ఎవరు? భాసుడు యొక్క 13 నాటకాలను కనుగొన్నది టి గణపతి శాస్త్రి. భాసుడు యొక్క ప్రసిద్ధ నాటకం ఏది? చారుదత్తం ఆధారంగా శూద్రకుడు మృచ్ఛకటికం రచించాడు. మృచ్ఛకటికం రచించింది ఎవరండి? శూద్రకుడు. దీని ఆధారంగా
చారుదత్తం ఆధారంగా. చారుదత్తం ఆధారాన్ని రచించింది ఎవరు? భాసుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి వైద్య నిపుణులు మరియు వారి విభాగాలను జతపరచండి. వైద్యులు: పాలకాప్యుడు, కాశ్యపుడు, వాగ్భటుడు, సుశ్రుతుడు. గ్రంథాలు: స్త్రీలు మరియు శిశువుల వ్యాధులు, ఏనుగుల వ్యాధులు, హస్తాయుర్వేదం, శస్త్రచికిత్స పరికరాలు మరియు ప్లాస్టిక్ సర్జరీ, అష్టాంగ హృదయం మరియు అష్టాంగ సంగ్రహం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. గుప్తుల కాలం నాటి వైద్య నిపుణుల గురించి ఈ క్వశ్చన్ అండి. పాలకాప్యుడు వారి యొక్క గ్రంథం ఏదండి? ఏనుగుల వ్యాధులు, హస్తాయుర్వేదం. కాశ్యపుడు స్త్రీలు మరియు శిశువుల వ్యాధులు. వాగ్భటుడు అష్టాంగ హృదయం మరియు అష్టాంగ సంగ్రహం. సుశ్రుతుడు శస్త్రచికిత్స పరికరాలు మరియు ప్లాస్టిక్ సర్జరీ. ఏనుగుల చికిత్సపై హస్తాయుర్వేదం రాశారు. కాశ్యపుడు స్త్రీ మరియు శిశు వ్యాధులపై పరిశోధనలు చేశారు. వాగ్భటుడు చరకుని శిష్యుడు, ఆయుర్వేద గ్రంథాలు రాశారు. సుశ్రుతుడు 120కి పైగా శస్త్రచికిత్స పరికరాలను వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రయాన బౌద్ధమతం గురించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి. ఇది మహాయాన బౌద్ధం నుండి ఉద్భవించిన ఒక శాఖ. వీరు బుద్ధునితో పాటు తార అనే దేవతను అత్యున్నత శక్తిగా పూజిస్తారు. వజ్రయానానికి శ్రీలంక మరియు థాయిలాండ్ ప్రధాన కేంద్రాలుగా విరజిల్లేవి. మంత్రాలు మరియు అద్భుత శక్తుల సాధన ద్వారా మోక్షం పొందవచ్చని వీరి నమ్మకం. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వజ్రయాన బౌద్ధమతం గురించి ఇది మహాయాన బౌద్ధం నుండి ఉద్భవించిన ఒక శాఖ అంట. కరెక్ట్ ఆన్సర్. ఈ మహాయాన బౌద్ధ మతం అనేవారు బుద్ధునితో పాటు తార అనే దేవతను అత్యున్నత శక్తిగా పూజిస్తారంట. మంత్రాలు మరియు అద్భుత శక్తుల సాధన ద్వారా మోక్షం పొందవచ్చని వీరి నమ్మకం. ఎవరి నమ్మకం? వజ్రయాన బౌద్ధ మతం సంబంధించిన వాళ్ళు. వజ్రయానానికి ప్రధాన కేంద్రాలు బీహార్లోని విక్రమశిల, నలంద మరియు జగద్దాల విశ్వవిద్యాలయాలు. ఇది భారతదేశం నుండి టిబెట్, భూటాన్, మంగోలియా మరియు జపాన్ దేశాలకు విస్తరించింది. వజ్రయానానికి ప్రధాన కేంద్రాలు బీహార్లోని విక్రమశిల, నలంద, జగద్దాల విశ్వవిద్యాలయాలు. ఇది భారతదేశం నుండి టిబెట్, భూటాన్, మంగోలియా మరియు జపాన్ దేశాలకు విస్తరించింది. కానీ ఇక్కడ ఆప్షన్ సి స్టేట్మెంట్లో ఏమన్నారండి? శ్రీలంక, థాయిలాండ్ ప్రధాన కేంద్రాలు అన్నారండి. సో దట్స్ వై ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతలలో సరైన వాటిని గుర్తించండి. సుల్తాన్గంజ్ బుద్ధుడు 7.5 అడుగుల ఎత్తు ఉన్న అతిపెద్ద రాగి విగ్రహం. బామియన్ బుద్ధ విగ్రహాలు. ఆఫ్ఘనిస్తాన్లోని గాంధార శిల్ప కళాశైలి. మరణిస్తున్న యువరాణి అజంతాలోని 17వ నెంబర్ గుహలలోని ప్రసిద్ధ చిత్రం. ఉదయగిరి వరాహ శిల్పం. భూదేవిని రక్షిస్తున్న భారీ వరాహ విగ్రహం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వన్ 2, 4 ఆర్ కరెక్ట్ అండి. సుల్తాన్గంజ్ బుద్ధుడు 7.5 అడుగుల ఎత్తు ఉన్న అతిపెద్ద రాగి విగ్రహం. బామియన్ బుద్ధ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్లోని గాంధార శిల్పకళ. ఉదయగిరి వరాహ శిల్పం భూదేవిని రక్షిస్తున్న భారీ వరాహ విగ్రహం. భూదేవిని రక్షిస్తున్న భారీ వరాహ విగ్రహం ఏదండి? ఉదయగిరి వరాహ శిల్పం. ఆఫ్ఘనిస్తాన్లోని గాంధార శిల్పకళ యొక్క శైలి బామియన్ బుద్ధ విగ్రహాలు. 7.5 అడుగుల ఎత్తు ఉన్న అతిపెద్ద రాగి విగ్రహం సుల్తాన్గంజ్ బుద్ధుడు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే మరణిస్తున్న యువరాణి చిత్రం గుహ సంఖ్య 16లో ఉందంట అండి, 17లో కాదు. ఇక్కడ ఏమన్నారు? అజంతాలోని 17 నెంబర్ గుహలకు ప్రసిద్ధి అన్నారు. 17 కాదు, 16 నెంబర్ గుహలోని ప్రసిద్ధికి చిహ్నం. ఏది? మరణిస్తున్న యువరాణి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రవేత్తలు మరియు వారు వెల్లడించిన శాస్త్రీయ సూత్రాలను జతపరచండి.
శాస్త్రవేత్తలు: బోధాయన, ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు. సూత్రాలు: చక్రీయ చతుర్భుజం, వైశాల్యం, పైథాగరస్ సిద్ధాంతం మరియు ట్రిపుల్స్ ప్రస్తావన, రత్నాల విలువ కట్టడం మరియు భూగర్భ జలానికి ఉనికి, వృత్తం యొక్క పై విలువను 3.1416గా లెక్కించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోధాయన పైథాగరస్ సిద్ధాంతం మరియు ట్రిపుల్స్ ప్రస్తావన, ఆర్యభట్ట వృత్తం యొక్క పై విలువను 3.1416గా లెక్కించడం, బ్రహ్మగుప్తుడు చక్రీయ చతుర్భుజం, వైశాల్యం, వరాహమిహిరుడు రత్నాల విలువ కట్టడం మరియు భూగర్భ జలాల ఉనికి. పైథాగరస్ కంటే ముందే సుల్వ సూత్రాలలో రేఖాగణిత నియమాలను వివరించారు. ఇక్కడ బోధాయనలో. ఆర్యభట్ట వృత్తం చుట్టుకొలతలకు వ్యాసానికి మధ్య గల నిష్పత్తిని అత్యంత ఖచ్చితంగా లెక్కించారు. ఎవరు? ఆర్యభట్ట. రేఖాగణితంలో చక్రీయ చతుర్భుజం గురించి, గురుత్వాకర్షణ గురించి వివరించింది బ్రహ్మగుప్తుడు. బృహత్ సంహిత ఒక విజ్ఞాన సర్వస్వం లాంటిది, ఇందులో రత్నాలు, భూగర్భ జలాల గురించి ఉన్నాయి అని చెప్పింది వరాహమిహిరుడు. నెక్స్ట్ క్వశ్చన్. వరాహమిహిరుడు రచించిన పంచ సిద్ధాంతికలోని 5 ఖగోళ సిద్ధాంతాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. రోమక సిద్ధాంతంపై గ్రీకు మరియు రోమన్ ఖగోళ విజ్ఞాన ప్రభావం కనిపిస్తుంది. పౌలిష సిద్ధాంతం అలెగ్జాండ్రియా ప్రాంతపు విజ్ఞానంతో ప్రభావితమైంది. పైతామహ సిద్ధాంతం అన్నింటికంటే ఆధునికమైన పద్ధతి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఏమడిగారండి క్వశ్చన్లో? వరాహమిహిరుడు రచించిన పంచ సిద్ధాంతికలోని 5 ఖగోళ సిద్ధాంతాలకు సంబంధించి సరైనవి ఎంచుకోమన్నారండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. వరాహమిహిరుడు రచించిన పంచ సిద్ధాంతికలో రోమక సిద్ధాంతంపై గ్రీకు మరియు రోమన్ ఖగోళ విజ్ఞాన ప్రభావం కనిపిస్తుందంట. పౌలిష సిద్ధాంతం అలెగ్జాండ్రియా ప్రాంత విజ్ఞానంతో ప్రభావితమైంది. సో 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. భారతీయులు ఇతర దేశాల విజ్ఞానాన్ని కూడా అధ్యయనం చేశారని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. పైతామహ సిద్ధాంతం అన్నింటికంటే పాత పద్ధతి మరియు ఇది వేదాంగ జ్యోతిష్యానికి దగ్గరగా ఉంటుందంట అండి. ఇక్కడ ఏమన్నారు? అన్నిటికంటే ఆధునికమైనది అన్నారండి. సో దట్ ఈస్ వై దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తకాలం నాటి దేవాలయాల సామాన్య లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అడిగారండి. గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గంగా, యమున దేవతల శిల్పాలు ఉంటాయి. ఆలయ వెలుపలి గోడలపై శేషసాయి, విష్ణువు వంటి పురాణ ఘట్టాలను చెక్కేవారు. ఆలయ ప్రాంగణంలో ఖచ్చితంగా నీటి కొలను ఉండడం తప్పనిసరి. ప్రారంభ దశలోని ఆలయాల పైకప్పు పూర్తిగా చదునుగా ఉండేది. సరికానిది అడిగారండి. దేనికి సంబంధించి? గుప్తుల కాలం నాటి దేవాలయాల లక్షణాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గంగా, యమున దేవతల శిల్పాలు ఉంటాయంట. ఆలయ వెలుపలి గోడలపై శేషసాయి, విష్ణువు వంటి పురాణ ఘట్టాలను చెక్కేవారంట. ప్రారంభ దశలోని ఆలయాల పైకప్పు పూర్తిగా చదునుగా ఉండేదంట. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే నీటి కొలను తప్పనిసరిగా ఉండడం అనేది ద్రావిడ శైలి యొక్క లక్షణం అండి. నగర శైలిలో ఇది తప్పనిసరి కాదు. కానీ స్టేట్మెంట్లు ఏమన్నారు? ఇది తప్పనిసరి అన్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ద్వారబంధాలపై గంగా, యమునలు ఉండడం పురాణ ఘట్టాల శిల్పాలు మరియు ఫ్లాట్ రూప్ అన్ని గుప్త ఆలయాల లక్షణాలే. నెక్స్ట్ క్వశ్చన్. అజంతా చిత్రకళా శైలి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇది శ్రీలంకలోని సిగిరియా, చైనా, జపాన్ మరియు ఆగ్నేయాసియా దేశాల బౌద్ధ చిత్రకళపై బలమైన ముద్ర వేసింది. అజంతా చిత్రకళా శైలి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇది శ్రీలంకలోని సిగిరియా, చైనా, జపాన్ మరియు ఆగ్నేయాసియా దేశాల బౌద్ధ చిత్రకళపై బలమైన ముద్ర వేసింది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.
అజంతా చిత్రకళా ప్రభావం అంతర్జాతీయంగా విస్తరించింది. విదేశీ బౌద్ధ చిత్రకళలో అజంతా శైలి స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు అన్నారండి. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఏది? అజంతా చిత్రకళ. ఇది శ్రీలంకలోని సిగిరియా, చైనా, జపాన్ మరియు ఆగ్నేయాసియా దేశాల బౌద్ధ చిత్రకళపై బలమైన ముద్ర వేసింది. కరెక్ట్ అండి. ఇక్కడ విదేశీ బౌద్ధ చిత్రకళలో అజంతా శైలి స్పష్టంగా కనిపిస్తుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, కాళిదాసు రచనలు వాటి ఇతివృత్తాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. కుమార సంభవం పార్వతీ పరమేశ్వరులు వివాహం మరియు కుమారస్వామి జననం గురించి వివరిస్తుంది. రఘువంశం ఇక్ష్వాకు వంశంలోని 29 మంది రాజుల చరిత్రను చెబుతుంది. ఋతుసంహారం ఉజ్జయిని నగరాన్ని మరియు అక్కడి మహాకాళేశ్వర ఆలయాన్ని విపులంగా వర్ణిస్తుంది. విక్రమోర్వశీయం పురూరవుడు మరియు ఊర్వశిల ప్రణయగాథ. సరికానిది అడిగారండి ఇక్కడ. ఆప్షన్ బి, ఓన్లీ 3 స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాళిదాసు యొక్క రచనలు వాటి ఇతివృత్తాలకు సంబంధించి కుమార స్తంభం పార్వతీ పరమేశ్వరుల వివాహం మరియు కుమారస్వామి జననం గురించి వివరిస్తుంది. రఘువంశం ఇక్ష్వాకు వంశంలోని 29 మంది రాజుల చరిత్రను చెబుతుంది. విక్రమోర్వశీయం పురూరవుడు మరియు ఊర్వశిల ప్రణయ గాథ. థర్డ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగ్ అంటే ఉజ్జయిని నగరం మరియు మహాకాళేశ్వర ఆలయ వర్ణన మేఘదూతం కావ్యాలలో ఉంటుందంట. ఋతుసంహార 6 ఋతువుల అందాలను వర్ణిస్తుందంట. ఋతుసంహారం అనేది 6 వర్ణాల గురించి వర్ణిస్తుంది. ఉజ్జయిని నగరాన్ని మరియు అక్కడి మహాకాళేశ్వర ఆలయాన్ని వర్ణించేది ఏంటి అంటే మేఘదూతం అండి. మేఘదూతం. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధమైన పంచమహాకావ్యాలలో చేరని గ్రంథం ఏది? చేరనిది అడిగారండి. దేనికి సంబంధించింది? పంచమహాకావ్యాలలో అత్యంత ప్రసిద్ధమైన గ్రంథం. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. దశ కుమార చరితం దండి. రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్ అండి. కిరాతార్జునీయం భారవి, శిశుపాల వద మాగుడు, నైషధీయ చరితం శ్రీహర్షుడు. దీస్ 3 ఆర్ కరెక్ట్ అండి. పంచమహాకావ్యాలు రఘువంశం, కుమార సంభవం, కిరాతార్జునీయం, శిశుపాల వద, నైషధీయ చరితం. దశకుమార చరితం అనేది దండి రచించిన ఒక వచన కావ్యం. పంచమహాకావ్యాల్లో ఒకటి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, తాంత్రిక భావాజలం ఇతర ప్రధాన మతాలపై చూపిన ప్రభావానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. శైవ మరియు వైష్ణవ మతాల్లో శక్తి స్వరూపిణులైన పార్వతీ లక్ష్మణులను జోడించి ఆరాధించడం తాంత్రిక ప్రభావం వల్లే పెరిగింది. తాంత్రిక మతం కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమై అట్టడుగు వర్గాల ఆచారాలను గౌరవించలేదు. నేటి గ్రామ దేవతల పూజల్లో చేసే అనేక ఆచారాలకు తాంత్రికవాదమే మూలం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. తాంత్రిక భావాజలం సంబంధించిందండి ఇది. శైవ మరియు వైష్ణవ మతాల్లో శక్తి స్వరూపిణులైన పార్వతీ లక్ష్మీలను జోడించి ఆరాధించడం తాంత్రిక ప్రభావం వల్లే పెరిగిందంట. ఎవరిని జోడించి? పార్వతీ లక్ష్మీలను జోడించి. ఎక్కడ? శైవ వైష్ణవ మతాల్లో. నెక్స్ట్, నేటి గ్రామ దేవతల పూజల్లో చేసే అనేక ఆచారాలకు తాంత్రికవాదమే మూలం. శివ విష్ణువులకు శక్తి స్వరూపులను జోడించి పూజించడం తాంత్రిక ప్రభావమే. తాంత్రిక మతం భారతదేశంలోని అట్టడుగు వర్గాల ఆచారాలకు గౌరవాన్ని కల్పించింది అండి. కానీ స్టేట్మెంట్లో కల్పించలేదు అన్నారు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నేటికి మనం గ్రామ దేవతల పూజల్లో చూసే ఆచారాలకు ఇదే మూలం. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో క్రోడీకరించబడిన సాహిత్య విభాగాలను వాటి ఉదాహరణలతో జతపరచండి. సాహిత్య విభాగాలు ఉదాహరణలు: ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, అలంకార శాస్త్రం. ఉదాహరణలు: నారద, యజ్ఞవల్క్య, కాత్యాయన, బృహస్పతి, రామాయణం మరియు మహాభారతం, విష్ణు, వాయు, మత్స్య, శివపురాణాలు, దండి రచించిన కావ్య దర్శనం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం, పురాణాలు
విష్ణు వాయు మత్స్య శివ పురాణాలు. స్మృతులు నారద యజ్ఞవల్క్య కాత్యాయన బృహస్పతి. అలంకార శాస్త్రం దండి రచించిన కావ్య దర్శనం. పురాణాలు భక్తి మార్గాన్ని ప్రోత్సహించే అనేక పురాణాలు ఈ కాలంలోనే రాయబడ్డాయి. స్మృతులు సామాజిక ఆర్థిక నియమాలను తెలిపే ధర్మశాస్త్రాలు ఇవి. కావ్య దర్శనం ఇవి కవిత్వపు లక్షణాలు గురించి తెలిపే గ్రంథం. ఇతిహాసాలు అనేవి 4వ శతాబ్దంలో పూర్తి స్థాయిలో క్రోడీకరించబడ్డాయంట. నెక్స్ట్ క్వశ్చన్, నగర శైలిలోని ఉపశైలులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఒడిస్సా శైలి లింగరాజ ఆలయం భువనేశ్వర్. ఖజరహో శైలి కందరియ మహాదేవాలయం. సోలంకి శైలి మోదేరా సూర్య దేవాలయం. ద్రావిడ శైలి కోనార్క్ సూర్య దేవాలయం. ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. 4th స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏమడిగారు, నగర శైలిలో ఉపశైలులకు సంబంధించింది అడిగారండి. ఒడిస్సా శైలి లింగరాజ్ ఆలయం భువనేశ్వర్ కరెక్ట్ అండి. ఖుజరహో శైలి కందరియ మహాదేవాలయం ఇది కూడా కరెక్ట్ అండి. సోలంకి శైలి మోదేరా సూర్య దేవాలయం ఇది కూడా కరెక్ట్ అండి. కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఒడిస్సా శైలికి నగర శైలిలో భాగం. ఉదాహరణ ద్రావిడ శైలికి అనేది కాదంట. మిగిలినవన్నీ ఆయా ప్రాంతీయ నగర ఉపశైలులకు సరైన ఉదాహరణలు. కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఒడిస్సా శైలికి సంబంధించిందండి, ద్రావిడ శైలికి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత గురించి క్రింది వాటిని పరిశీలించండి. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం వంటిది. ఇందులో కేవలం ఖగోళ శాస్త్రం గురించి మాత్రమే వివరించబడింది. భూగర్భ జలాల ఉనికిని గుర్తించడం మరియు అకాలంలో చెట్లు పండ్లు ఇచ్చేలా చేసే పద్ధతులు ఇందులో ఉన్నాయి. వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత గురించి క్రింది వాటిని పరిశీలించండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారండి. 1 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం వంటిది. ఏది? బృహత్ సంహిత. భూగర్భ జలాల ఉనికిని గుర్తించడం మరియు అకాలంలో చెట్లు పండ్లు ఇచ్చేలా చేసే పద్ధతులు ఇందులో ఉన్నాయి. దేంట్లో? బృహత్ సంహితలో. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇందులో ఖగోళ శాస్త్రం మాత్రమే కాకుండా రత్నాల విలువ, కత్తులకు పదును పెట్టడం వంటి ఎన్నో వైవిధ్యమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖగోళ శాస్త్రానికి పరిమితం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతలలో సరైన వాటిని గుర్తించండి. అష్టాంగ హృదయం వాగ్భటుడు రచించిన ఆయుర్వేద గ్రంథం. సిద్ధార్థుని జననం నుండి నిర్వాణం వరకు అజంతా చిత్రాల ఇతివృత్తం. యంత్రాలు శ్రీచక్రం తాంత్రిక మతంతో దైవశక్తిని ఆకర్షించే సాధనాలు. బట్టి కావ్యం రావణ వధ కథను చెబుతూ వ్యాకరణ నియమాలను వివరిస్తుంది. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అష్టాంగ హృదయం వాగ్భటుడు రచించిన ఆయుర్వేద గ్రంథం. సిద్ధార్థుని జననం నుండి నిర్వాణం వరకు అజంతా గుహల ఇతివృత్తం. యంత్రాలు తాంత్రిక మతంలో దైవశక్తిని ఆకర్షించే సాధనాలు యంత్రాలు. బట్టి కావ్యం రావణ వధ కథను చెబుతూ వ్యాకరణ నియమాలను వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాళిదాసు రచనలలోని పాత్రల సంభాషణలు మరియు ఆయన బిరుదులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కాళిదాసు రచనలలో ఉన్నత కులాల పాత్రలు సంస్కృతం మాట్లాడితే మహిళలు మరియు దిగువ కులాలు పాత్రలు ప్రాకృతం మాట్లాడతాయి. విలియం జోన్స్ కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్ అని వర్ణించారు. కాళిదాసు తన రచనలను ప్రధానంగా గౌడీ శైలిలో రచించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాళిదాసు రచనలలోని పాత్రల సంభాషణలు మరియు ఆయన బిరుదులకు సంబంధించి కాళిదాసు రచనలలో ఉన్నత కులాల పాత్రలు సంస్కృతం మాట్లాడితే మహిళలు మరియు దిగువ కులాల పాత్రలు ప్రాకృతం మాట్లాడతాయంట. విలియం జోన్స్ కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్ అని వర్ణించారంట కాళిదాసును. నాటి సమాజంలో భాషా భేదాలను కాళిదాసు తన నాటకాల్లో ప్రతిబింబించారు. కాళిదాసు గొప్పతనాన్ని గుర్తించిన విలియం జోన్స్ ఆయనను ఇండియన్ షేక్స్పియర్ అని కొనియాడారు. కాళిదాసు వైదర్భి శైలిలో రచనలు చేశారంటండి. ఉదమాలంకారాలను వాడటంలో ఆయన దిట్ట. వైదర్భి శైలిలో ఇక్కడేమన్నారండి? గౌడీ శైలిలో అన్నారు. సో
దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. కాళిదాసు తన రచనలను గౌడీ శైలిలో కాదు వైదర్భి శైలిలో చేశారు రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, అమరసింహుడు రచించిన అమరకోశం గురించి క్రింది వాటిలో సరికానిది ఏది? దీనికి నామలింగానుశాసనం మరియు త్రికాండ అనే ఇతర పేర్లు ఉన్నాయి. ఇది కేవలం పదాల అర్థాలకు పరిమితమైన నిఘంటువు మాత్రమే. ఇందులో సాగుకు యోగ్యమైన భూమిని 12 రకాలుగా వర్గీకరించారు. అమరసింహుడు రెండో చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరు. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. ఇక్కడ సరికానిది అడిగారు ఈ క్వశ్చన్లో, అమరకోశం గురించి సరికానిది. సో ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అమరసింహుడు రచించిన అమరకోశం గురించి దీనికి నామలింగానుసానం మరియు త్రికాండ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయంట. ఇందులో సాగుకు యోగ్యమైన భూమిని 12 రకాలుగా వర్గీకరించారంట. అమరసింహుడు రెండో చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరంట. ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగు అంటే అమరకోశం కేవలం పదాల అర్థాలకే పరిమితం కాకుండా నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరించే గొప్ప ఆధార గ్రంథం. ఇది సాగు భూమి, బంజరు భూమి వంటి వర్గీకరణలను కూడా వివరించిందంట. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రయాన బౌద్ధ మతంలో మోక్షాన్ని అత్యంత వేగంగా సాధించవచ్చని నమ్మేవారు. వజ్రం ఎలాగైతే దేనినైనా ఛేదించగలదో, పిడుగు ఎలాగైతే అజేయమైనదో, ఈ మార్గం కూడా అంతే అజేయమైనదని వీరి భావన. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. వజ్రయాన బౌద్ధ మతంలో మోక్షాన్ని అత్యంత వేగంగా సాధించవచ్చని నమ్మేవారంట. అత్యంత వేగంగా మోక్షాన్ని సాధించవచ్చని నమ్మేది ఎవరండి? వజ్రయాన బౌద్ధ మతం వాళ్ళు. వజ్రం ఎలాగైతే దేనినైనా ఛేదించగలదో, పిడుగు ఎలాగైతే అజేయమైనదో, ఈ వజ్రయాన బౌద్ధ మతం కూడా అంతే అజేయమైనదని వీరి యొక్క భావన అండి. వజ్రం అంటే వజ్రం లేదా పిడుగు అనే అర్థం. ఈ మార్గం ద్వారా మోక్షాన్ని వేగంగా సాధించవచ్చని వజ్రయాన శాఖ ప్రబోధించింది. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖదత్తుడు మరియు ఆయన రచనలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. విశాఖదత్తుడు ముద్రరాక్షసం మరియు దేవి చంద్రగుప్తం అనే నాటకాలను రచించారు. ముద్రరాక్షసం మౌర్య సామ్రాజ్య స్థాపనలో చాణక్యుడు పన్నిన వ్యూహాల గురించి వివరిస్తుంది. దేవి చంద్రగుప్తం నాటకంలో చంద్రగుప్తుని ధైర్య సాహసాల గురించి వర్ణించబడుతుంది. మౌర్యుల కాలం నాటి సామాజిక రాజకీయ పరిస్థితులకు ముద్రరాక్షసం ఒక ముఖ్యమైన ఆధార గ్రంథం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 4. విశాఖదత్తుడు ముద్రరాక్షసం మరియు దేవి చంద్రగుప్తం అనే నాటకాలను రచించారు. ముద్రరాక్షసం మౌర్య సామ్రాజ్య స్థాపనలో చాణక్యుడు పన్నిన వ్యూహాల గురించి వివరిస్తుంది. మౌర్యుల కాలం నాటి సామాజిక రాజకీయ పరిస్థితులకు ముద్రరాక్షసం ఒక ముఖ్యమైన ఆధార గ్రంథం. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే దేవి చంద్రగుప్తం రామగుప్తుడు శకరాజు మరియు రెండో చంద్రగుప్తుని చుట్టూ తిరిగే కథ సముద్రగుప్తుని గురించి కాదంట. దేవి చంద్రగుప్తం రామగుప్తుడు శకరాజు మరియు రెండో చంద్రగుప్తుని చుట్టూ తిరిగే కథ అంట అండి. ఇది ఏది? దేవి చంద్రగుప్తం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, దండి మరియు ఇతర రచయితల విశిష్టతలను జతపరచండి. దండి, శూద్రకుడు, విష్ణు శర్మ, భట్టి, రావణవధ లేదా భట్టి కావ్యం, దశకుమార చరితం 10 మంది రాకుమారుల సాహసాలు, మృచ్ఛకటికం సామాజిక నాటకం, పంచతంత్రం నీతి కథలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. దండి, దశకుమార చరితం 10 మంది రాకుమారుల సాహసాలు, శూద్రకుడు మృచ్ఛకటికం సామాజిక నాటకం, విష్ణు శర్మ పంచతంత్రం నీతి కథలు, భట్టి రావణవధ లేదా భట్టి కావ్యం. దండి 10 మంది రాకుమారుల సాహసాలను తెలిపే దశకుమార చరితం రచించారు. శూద్రకుడు పేద బ్రాహ్మణుడు చారుదత్తుడు మరియు వసంతసేన ప్రేమకథ మృచ్ఛకటికం రాశారు. విష్ణు శర్మ జంతువుల కథల ద్వారా నీతిని బోధించే పంచతంత్రం రచించారు. భట్టి రామాయణ కథను చెబుతూ వ్యాకరణ నియమాలను వివరించే భట్టి కావ్యం రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ చారిత్రక గ్రంథాల అనువాదాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. చార్లెస్ విల్కిన్స్
అభిజ్ఞాన శాకుంతలంను ఇంగ్లీష్లోకి అనువదించారు? సర్ విలియం జోన్స్. భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించిన మొదటి వ్యక్తి చార్లెస్ విల్కిన్స్. భారతీయ ముద్రణ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రింటింగ్స్, విలియం జోన్స్. మనుస్మృతిని హోలీ గీతా పేరుతో అనువదించారు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి? భారతీయ చారిత్రక గ్రంథాల యొక్క అనువాదాలకు సంబంధించి అడిగారండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. చార్లెస్ విల్కిన్స్ భారతీయ ముద్రణ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్స్ అని అంటారంట. ఆప్షన్ ఏ అనేది ఎందుకు రాంగ్ అంటే అభిజ్ఞాన శాకుంతలంను విలియం జోన్స్ వాదించారంట అండి, నాట్ చార్లెస్ విల్కిన్స్. నెక్స్ట్ ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగ్ అంటే భగవద్గీతను చార్లెస్ విల్కిన్స్ అనువదించారండి. భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ విల్కిన్స్. నెక్స్ట్ ఆప్షన్ డి ఎందుకు రాంగ్ అంటే విలియం జోన్స్ మనుస్మృతిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందూ లా పేరుతో అనువదించారంట అండి. విలియం జోన్స్ మనుస్మృతిని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హిందూ లా పేరుతో అనువదించారు. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడితో ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్గా ప్రాక్టీస్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగిందండి యూట్యూబ్లో. సో ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. ఈ ఏన్షియంట్ హిస్టరీ నుంచి మినిమం 8 to 9 బిట్స్ అనేవి కవర్ అవుతాయండి మన వీడియోస్ నుంచి. సో ఎవరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి, మంచి స్కోర్ అనేవి తెచ్చుకోండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తానండి. ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ క్విజ్ క్వశ్చన్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ కంటెంట్ను ఉపయోగించుకొని మంచి స్కోర్ సాధించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.